హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మనం ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేసాము. అంటే జాబ్ వర్సెస్ బిజినెస్. జాబ్ మంచిదా, బిజినెస్ మంచిదా, జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? చాలా మంది స్టూడెంట్స్కి ఈ డౌట్ అయితే ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో చాలా మంది గెస్టులతో కూడా ఈ టాపిక్ చేయడం అయితే జరిగింది. అంటే జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడ ఇన్కమ్ ఎక్కువ గెయిన్ చేయగలుగుతాము, ఎక్కడ మనం రిలాక్స్గా ఉంటాము, జాబ్లోనా బిజినెస్లోనా, అసలు ఏది బెటర్ అంటారు? అసలు ఇలాంటి కన్ఫ్యూజన్ ఇప్పటికీ మీకు ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ డౌట్ అరైజ్ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మరి ఈ డౌట్ని క్లారిటీ చేయడానికి ఈరోజు మనతో పాటు సునీల్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జాబ్ వర్సెస్ బిజినెస్ 100% చాలా మందికి, అంటే మీరు యాంగ్జైటీకి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, Yes, నాకు అర్థమవుతుంది. exactly. బట్ నేను ఒక క్వశ్చన్ అయితే వెయ్యాలి మిమ్మల్ని, నాకు కూడా ఉంది డౌట్. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది ఏంటంటే జాబ్ ఎందుకబ్బా, తలకాయ నొప్పి, 8 అవర్స్. Yes. మాతో పాటు మేము కూడా 8 అవర్స్ డ్యూటీ చేసే ఎంప్లాయీస్ మేము కూడా. సో మేము కూడా అనిపిస్తుంది ఒకసారి, 8 అవర్స్ ఈ డ్యూటీ ఎందుకు, మనకి హెడేక్ కదా, ఒక బిజినెస్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది, ఆరామ్గా కూర్చోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు, 8 అవర్స్ డ్యూటీ తలకాయ నొప్పి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది, మాకు కూడా. Yes. సో ఈరోజు మాకు జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే ఏది బెస్ట్, ఏది ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు, ఎక్కడ రిలాక్స్గా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు మీరు ఏ వీడియోలో చూడని కంటెంట్ నేను ఇప్పుడు చెప్తానండి. ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్లో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. Yes. అసలు జాబ్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, బిజినెస్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, బిజినెస్ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఎస్. డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు జాబ్ వర్సెస్ బిజినెస్ తీసుకుంటే నేనైతే 100% ఏం చెప్తానంటే, నేను క్రియేటర్ అంటాను. వాట్ ఈజ్ క్రియేటర్? అసలు క్రియేటర్ అనే మీనింగ్ ఎప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. క్రియేటర్ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మైండ్ సెట్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మంచి జాబ్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పిల్లనివ్వడానికి అత్తామామలు రెడీగా ఉన్నారండి. అవును, రైట్. రెడీ. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మా అల్లుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాడు, బెంగళూరులో చేస్తున్నాడు, చెన్నైలో చేస్తున్నాడు, మావాడు సాఫ్ట్వేర్. అంతే. సాఫ్ట్వేర్ అయ్యా మావాడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి పిల్లల్ని చూడమని చెప్పేసి ఈ మ్యారేజ్ బ్యూరోస్ కూడా చదివి చెప్తాం. ఎస్. అసలు ఇది ఎందుకు ఉంది? అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన పిల్లల్ని పోషించగలుగుతాడా, తన వైఫ్ని పోషించగలుగుతాడా అంటే నో. సో మార్కెట్లో జాబ్ అనేది ఎలా అయిపోయిందంటే, మన ఇప్పుడు లైక్ వైఫై ఎలా అయితే మన చుట్టూ తిరుగుతా ఉందో, జాబ్ అనే వైఫై ఎప్పటి నుంచి పిల్లల్లో తిరుగుతా ఉందంటే వాడు పుట్టినప్పటి నుంచి తిరుగుతా ఉంది. బారసాల అప్పుడు కూడా వీడికి అక్కడ అన్ని పెట్టేసి ఏ జాబ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి, రైట్? ఇప్పుడు ఒక స్టూడెంట్ యాజ్ ఎ పేరెంట్గా మీరు ఖచ్చితంగా వినాలండి పాయింట్. స్టూడెంట్కి మీరు కూడా వినాలి. ఒక స్టూడెంట్ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే 18 years టైం కావాలి. ఎన్ని సంవత్సరాలు అండి? 18 years గ్రాడ్యుయేషన్ అండి. సో అబోవ్ గ్రాడ్యుయేషన్ అంటే 24. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే కంపల్సరీ 20+ అవుతుంది, రైట్? ఇప్పుడు 20 years అనుకుందాం ఎగ్జాక్ట్లీ. ఒక 20 years తన ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలంటే ఈ 20 years ఎడ్యుకేషన్ ఫ్రీ వస్తుందా? ఏం చేయాలి? 20 years ఎడ్యుకేషన్ కావాలంటే డబ్బు పెట్టాలి కదా. సో ప్రయాణం 1 lakh తీసుకుందామండి. ఒక పేరెంట్ ఖర్చు అయ్యే ఖర్చు సంవత్సరానికి ఒక పర్సన్ 1 lakh తీసుకుందాం. సరే, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అంటే, అందుకే నేను లోయర్ ఎడ్యుకేషన్లో అది బ్యాలెన్స్ చేసి పర్ యానం 1 lakh చెప్తున్నాను. పర్ యానం 1 lakh రూపీ ఖర్చు అయితే 20 yearsకి ఎంత ఖర్చు అయిందండి? 20 lakhs ఖర్చు పెట్టారు. 20 lakhs ఖర్చు పెట్టి 20 lakhs ఇన్వెస్ట్మెంట్, 20 years టైం. జాబ్ చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే బాగా వినండి అందరూ. 20 lakhs అమౌంట్, ఇన్వెస్ట్మెంట్, 20 years టైం. సో ఈ రెండు పెడితే నాలెడ్జ్, సర్టిఫికేట్, స్కిల్, టాలెంట్ అన్నీ వచ్చాయి కదా. ఈ 6 క్వాలిఫికేషన్ తీసుకొని వెళ్ళి ఒక కంపెనీకి వెళ్ళాలి. ఇది కొద్దిగా ఇది పక్కన పెడదాం. ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఈ క్వాలిఫికేషన్స్ కావాలి. ఒక కంపెనీ CEO ఎక్స్ అనే కంపెనీ నేమ్తో ఒక బ్రాండ్ తోటి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడండి. స్టార్ట్ చేసి అతను ఒక 10,000 members నాకు ఎంప్లాయీస్ కావాలని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, హైరింగ్ వదిలాడు. 10,000 members కావాలి. ఈ 10,000 members కావాలంటే ఈ 6 క్వాలిఫికేషన్ కావాలి. 20 years చదివి ఉండాలి, 20 lakhs ఇన్వెస్ట్మెంట్. అది వాడికి అనవసరం ఎంత ఖర్చు పెట్టి చదివాడు, కానీ ఖర్చు పెట్టి మనం చదవాల్సిందే. నాలెడ్జ్, స్కిల్, టాలెంట్, సర్టిఫికేట్ ఇవి తీసుకుని వెళ్ళాలి. దీనికంటే ఇంకోటి ఉందండి. మళ్ళీ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 years నువ్వు ఒక కోర్స్ స్పెసిఫిక్గా చేసి రావాలి అక్కడ జాబ్ చేయాలంటే. దానికి మళ్ళీ డబ్బు ఖర్చు అవుతుంది. అది క్యాల్కులేట్ చేయట్లేదు నేను, రైట్? అదొకటి. దెన్ నెక్స్ట్ ఇవన్నీ తీసుకుని కంపెనీ CEO దగ్గరికి వెళ్తే ఒక 3 rounds 4 rounds ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత 20K to 1 lakh మిడిల్లో నీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. యువర్ హ్యాపీ విత్ దట్ శాలరీ. ఏంటి నాకు జాబ్ వచ్చిందిరా, 30,000 నా శాలరీ, ఇంకేం పో అని చెప్పి వాడు హ్యాపీ ఉంటాడు. వన్ థింగ్,
ఇప్పుడు నీకు ఆ 20,000 శాలరీ 30,000 శాలరీ ఎలా ఇస్తున్నారంటే డైలీ నువ్వు 8 అవర్స్ వర్క్ చేయాలి. 8 అవర్స్ మంత్ మొత్తం నువ్వు వర్క్ చేస్తే నీకు ఇచ్చే శాలరీ 30,000. 30,000. కానీ అదే కంపెనీ CEO 10,000 మందిని రిక్రూట్ చేస్తున్నాడు. 10,000 మెంబర్స్ డైలీ 8 అవర్స్ వర్క్ చేయాలి. అంటే 1,80,000 అవర్స్, 1,80,000 గంటల మీద కంపెనీ CEOకి ఆదాయం ఉంటుంది. నీకు 8 గంటల మీద మాత్రమే నీకు ఆదాయం ఉంటుంది. సో నీకు ఇప్పుడు కంపెనీ CEO డెవలప్ అవుతున్నాడు, నువ్వు డెవలప్ అవుతున్నాడు చూసుకుంటే కంపెనీ CEO నీ 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ కష్టాన్ని, నాలెడ్జ్ని, స్కిల్ని, టాలెంట్ని అన్నింటినీ కొనేసుకొని ఆ కంపెనీ CEO అయినాడు. ఎవ్రీ మంత్ క్రోస్లో ఇన్కమ్ టర్న్ అవుట్ చేస్తున్నాడు, క్రోస్లో ప్రాఫిట్ తీసుకుని నీకు శాలరీ 30,000 1 lakh వస్తుంది. అంటే ఈ 20 years నువ్వు చదివింది ఆ CEO కోసమా? ఈ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ తీసుకుంది మళ్ళా అవన్నీ కాకుండా రోజు 8 గంటల సమయాన్ని కూడా ఆ CEO కోసం పెడుతున్నావు. అంటే మీ పేరెంట్స్ నిన్ను కంది, మీ పేరెంట్స్ని బాగుపరుస్తావనా, లేకపోతే నిన్ను నువ్వు హ్యాపీగా చూసుకుంటావనా, లేదా ఎవడో కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఆ కంపెనీలో నువ్వు ఎంప్లాయీగా పనిచేస్తాను కన్నారా? సారీ, ఈ వర్డ్స్ మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. కఠినంగా అనిపించవచ్చు అంటే నేనేమంటున్నానంటే అదే 20 years మీ పిల్లలు చదివించిన ఎడ్యుకేషన్ ఫీజుని మీరు అప్పుడు FD చేస్తుంటే ఈ 20 yearsకి డబుల్ అయింటుంది, 40 వరకు అయింటుంది. ఆ 40 lakhsకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ రూపంలో ఈ కంపెనీ నుంచి వచ్చే శాలరీ మీ అబ్బాయికి వచ్చేది. అంటే నీకు స్టూడెంట్గా నీకు కూడా వచ్చేది ఆ శాలరీ అమౌంట్. సో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించు, అంతే కదండి. ఇప్పుడు 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఆ నాలెడ్జ్ వచ్చింది. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, నాట్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జాబ్ ఎవడని కొడతాడు? కంపెనీ పెట్టినాడు కదా గొప్పడు. ఎందుకు మీ పిల్లలు కంపెనీ స్టార్ట్ చేయకూడదు మీరు అనుకుంటున్నారు? మావాడే జాబ్ ఎందుకు చేయాలి, మావాడు ఎందుకు కంపెనీ పెట్టకూడదు అంటే డబ్బులు లేవు. ఇన్కమ్స్ లేకుండా కూడా, డబ్బు లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈరోజు. అంటే నేనేమంటానంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదు? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీరు స్టార్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువ అంటే ఒక 10,000 రూపీస్తో ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేయొచ్చు. సో తక్కువ బడ్జెట్లో మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు వాడుకోవటలేరు, మిమ్మల్ని ఇంకొకరు వాడుకొని వాళ్ళు గొప్పలు అవుతున్నారే కానీ మీరు మాత్రం అక్కడే ఆగిపోతున్నారు ఎంప్లాయీగా. అంటే 24/7 మనం 8 గంటలే పనిచేస్తున్నాం అనుకుంటారు చాలామంది. అది రాంగ్. 24/7 కంపెనీ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, కంపెనీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ వచ్చి, మీ పిల్లలు వచ్చి మీ దగ్గర డాడీ అంటే వాడిని కసురుకుంటాం. మీ వైఫ్ వచ్చి ఏమంటే ప్రేమ మీ దగ్గరికి వస్తే ఆ అమ్మాయిని మనం కసురుకుంటాం. అంటే దెర్ ఈజ్ నో లవ్ అండ్ ఎఫెక్షన్ బిహైండ్ జాబ్ వర్సెస్ రిలేషన్షిప్ తీసుకుంటే ఏముండదు. సో ఈరోజు నేనేం చెప్తానంటే, అంటే జాబ్ చేయడం తప్ప అంటే నో, నేను అది అనట్లా. జాబ్ చేయండి, జాబ్తో పాటు ఒక సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయండి. నేను అది చెప్తాను. అంటే ఉన్నపలంగా జాబ్ మానేసి మీరు చెప్పిన పాయింట్ జాబ్ మానేసి మేము బయటకు వస్తాం సరే వద్దు. మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్తో మీరు కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అనే నాలెడ్జ్ ఉందండి. దీంతో నేను SR క్రియేటివ్ మైండ్స్ అని చెప్పి కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసుకున్నాను. సో నా నాలెడ్జే నా కంపెనీ. సో ఇప్పుడు మీ నాలెడ్జే మీ కంపెనీ. ఎడ్యుకేషన్ని కేవలం నాలెడ్జ్ మాదిలాగా తీసుకోండి. ఓన్లీ ఫర్ జాబ్లా తీసుకున్నారంటే జాబ్ అనేది లైఫ్ టైం మీరు జాబ్లోనే ఉండాలి. ఎప్పటికీ మీరు ఎదుగుదల రాదు. మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్లో ఉన్నారంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇదే మెయిన్ రీజన్. జాబ్ చేస్తున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు, వాళ్ళు ఒక ముందు అడుగు వేయలేకపోతున్నారు. అంటే ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ ప్రాబ్లం. సో ఇప్పుడు మీకే అర్థమైంది జాబ్ బెటరా బిజినెస్ బెటర్ అనేది. కానీ సునీల్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి ఫైనల్గా. చాలా మంది ఇంత చెప్పారు, నాకు అర్థమైంది. అయినా సరే బిజినెస్ అనేటప్పటికి ఒక ఆలోచన ఉంటుంది మైండ్లో, బిజినెసా, అది ఎలా ఉంటుందో, ఫెయిల్ అయిపోతామేమో, పెట్టిన డబ్బులు పోతాయేమో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇది చేసుకుంటే 8 గంటలు చేసుకుంటే మాకు నెలకు జీతం వస్తుంది అనే ఆలోచనతోనే ఉంటున్నారు కదా. ఈ మైండ్ సెట్ నుంచి ఎలా రావాలంటారు బయట? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఈ 20 years కష్టపడిన ఎడ్యుకేషన్ని ఎవడో వాడుకుని గొప్పడవుతున్నాడు, మనల్ని మనం వాడుకోలేకపోతున్నాం. అదే మన దౌర్భాగ్యం. మనల్ని మనం వాడుకుంటే గొప్పలు అవుతాం, మనల్ని ఇంకొకరు వాడుకుంటే వాడు గొప్పడవుతాడు. ఇప్పుడు మీరు డైలీ 8 hours వర్క్ చేస్తారు. 8 hours వర్క్ చేస్తే మీకు శాలరీ ఒక 50,000 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరు పెద్ద కంపెనీ 10,000 మెంబర్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను 10,000 మెంబర్స్ పనిచేస్తున్న కంపెనీలో 80,000 వర్కింగ్ చెప్పాను కదా. ఇప్పుడు 8,000 గంటలు జరిగితే గంటకు 200 వేస్తే కంపెనీ CEOకి 1,20,00,000 అవుతాయి పర్ డే ఇన్కమ్. మన ఇన్కమ్ పెరగాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా టైంని మల్టిప్లై చేయాలి. టైంని ఎప్పుడైతే మల్టిప్లై చేస్తాం మనీ మల్టిప్లై అవుతుంది. నెట్వర్కింగ్ అంటారు, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను నేను ఆ సబ్జెక్టు. వాట్ ఈస్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చెప్తాను.
నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు లైక్ మనం చాలా బై డిఫరెంట్ బిజినెస్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. ఇప్పుడు మీరు నాతో పాటు నా టీంలో నా కంపెనీలో వన్ ఆఫ్ ద మెంబర్ అనుకుందాం. నేను 8 అవర్స్ వర్క్ చేస్తాను, మీరు ఒక 8 అవర్స్ వర్క్ చేస్తారు. ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 10 into 8 80 అవర్స్. పర్ అవర్ 200 రూపీస్ తీసుకుందాం. 80 into 200 16,000 అనుకుందాం. 16,000 రూపాయలు పర్ డే ఇన్కమ్ ఉంటుంది నాది. నేను నాతో పాటు ఒక 10 మంది నాతో వర్క్ చేస్తే అలా తీసుకుని మంత్కి ఎంత అవుతుందండి? దాన్ని రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 10,000 అనుకుందాం. 3 lakhs. 3 lakhs ఏ జాబ్లో వస్తుంది నీకు ఫ్రీడమ్ తోటి? అవునా? సో ఇక్కడ ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ మారట్లేదు అంటే బిజినెస్ చేయాలంటే భయం, ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవడం, దాన్ని నేర్చుకోకపోవడం అండి. సో వై బిజినెస్ పీపుల్ ఫెయిల్ ఇన్ ఫస్ట్ ఇయర్ అంటే అసలు బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోలేదు. ఇప్పుడు వరకు మీరు ఈ 20 years 10th ఎలా పాస్ అవ్వాలో నేర్చుకున్నారు, ఇంటర్మీడియట్ ఎలా +2 ఎలా పాస్ అవ్వాలో నేర్చుకున్నారు, గ్రాడ్యుయేషన్ ఎలా పాస్ అవ్వాలో నేర్చుకున్నారు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా పాస్ అవ్వాలో నేర్చుకున్నారా? అసలు కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి నేర్చుకున్నారా? మరి ఎలా సక్సెస్ అవుతారు? అది ఒకటి ఉందని మనకు తెలియాలి కదా. సో అది మేజర్ ప్రాబ్లం అండి. సో ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంతే కదా. దెన్ ఆటోమేటిక్ ఇంకోటి ఏంది, లర్నింగ్ ఇంపార్టెంట్. అంటే బిజినెస్ గురించి నాలెడ్జ్ లేకపోవడం వల్లే జనాలలో కొంతవరకు వాళ్ళు బిజినెస్ చేయడానికి మగ్గు చూపట్లేదు. ప్లస్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదు మా దగ్గర అనేది కూడా ఒక ప్రాబ్లం చెప్తారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎలా చేసుకోవాలనేది, ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా మనం నేర్పించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నారండి. అంబానీ ఒకటే బారి 1000 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేయలేదు కదా. స్మాల్ అమౌంట్తోనే కదా. ఇప్పుడు KFC ఉంది, స్మాల్ అమౌంట్తోనే కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రతి బిజినెస్లు కూడా స్మాల్ అమౌంట్తోనే, స్మాల్ అమౌంట్ ని డెవలప్ చేసుకున్నారు. సునీల్ రెడ్డి గారు, మరొక ఎపిసోడ్ లో మీరు అన్నట్టుగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ ఐడియాస్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.